సో ఈ పంచగ్రహ కూటమి ఆ చతుర్గ్రహ కూటమి సమయాల్లో గ్రహణం వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? దానికి ఎప్పుడైతే కూడా సమయ సందర్భాల్లో మనం చూసుకోవాలండి. ఎప్పుడు పట్టు విడుపు సమయం మన వస్తూ ఉంటుందో మనం చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఎప్పుడైతే కూడాను పంచమి కూటమి గ్రహ ఏర్పడుతుందో ఆ సమయం ఎందున మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ఏమంటారు, మనము పుణ్యక్షేత్రాలు ఉన్నామా, తీర్థయాత్రలు ఎక్కడ కాశీ రామేశ్వరం అటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నామనుకోండి, ఆ క్షేత్రాలు ఉన్నామంటే అయితే నది స్నానాలు చేసుకొని చక్కగా జపాసనాలు చేసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలకు లభ్యం. ఓకే, రజితశ్రీ గారు, ఈ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిలో గ్రహణం రావడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ కూటమిలో కన్నా గ్రహణం అనేది ముందు చూడాలండి. గ్రహణం అనేది ఎప్పుడూ కూడా శకునాలే. మనకి పురాతన రాజుల కాలం నుంచి మన శాస్త్రం మొత్తం చెప్పేది గ్రహణాలు అనేవి మనకి ప్రపంచంలో ఏమవుతాయి, నీలో ఏమవుతుంది, నీ చుట్టూ ఏమవుతుంది, ఒక శకునాలుగా భావిస్తాం. ఓకే, అయితే గ్రహ కూటమికి గ్రహణానికి అయితే గ్రహ కూటమికి ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు గ్రహ కూటమి ఏ భావంలో ఉంది, ఏ రాశిలో ఉంది. ఇప్పుడు నిజానికి కుంభరాశిలో ఉంది గ్రహ కూటమి. కుంభరాశి అనేది వాయుతత్వము. అక్కడ అంటే ఏదైనా ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే వాయుతత్వ రంగాల్లో చాలా ఇబ్బందులు రావడము, చేంజెస్ రావడము, అక్కడ ఏదో ప్రభావం చూపిస్తుంది. అలాగే అక్కడ శతభిష నక్షత్రం ఉంటుంది. అంటే మనకి ఇంకేమవుతుంది, వైద్య రంగంలో ఏదైనా మార్పులు, కొత్త టెక్నాలజీ రావడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఆ గ్రహ కూటమి ఆ రాశిని ప్రభావితం చేసి ఆ రంగాలని ప్రభావితం చేస్తుంది. అలాగే సైబర్ క్రైమ్స్ కానీ లేదంటే ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ మార్పులు కానీ అలాంటివి వస్తాయి. అలాగే ఇప్పుడు గ్రహణం మనకి సింహరాశిలో అవుతుంది. అంటే ఏమవుతుంది, పుబ్బా నక్షత్రం సినిమా రంగంలో ఏవైనా కాంట్రవర్సీలు రావడం, ఏవైనా అలాంటి రంగంలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం. అలాగే రాజకీయ రంగాల్లో సింహరాశి అనేది రాజకీయం కాబట్టి నా క్వశ్చన్ ఈ గ్రహ కూటమిలో అలా చూడాలి. గ్రహ కూటమి కాబట్టి గ్రహణం వస్తుంది కాబట్టి ఇది దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అదే చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంటుంది. అంటే రొటీన్ గా వచ్చే కూటమిలో ఇంపాక్ట్ కాకుండా ఈ గ్రహణం కారణంగా అది ఏమైనా ఇంటెన్సిఫై అవుతుందా, తగ్గుతుందా, మంచిగా చెడా అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్తానండి, ఇప్పుడు గ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా అంటే మనము ఎప్పుడు కూడా చరిత్రని అనుసరించి మనం వెళ్ళాలి. మనకు మహాభారత యుద్ధ కాలమే తీసుకున్నాం. మహాభారత యుద్ధ కాలానికి ప్రారంభానికంటే ముందు ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు ఫిబ్రవరి 17వ తారీఖు రోజున అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడింది. మన భారతదేశంలో కనిపించలేదు. కానీ మళ్ళీ ఈ యొక్క 3వ తారీఖు రోజున చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి గత సంవత్సరం వెళ్ళండి, 2025 మార్చిలో సూర్యగ్రహణం ఏర్పడింది, శనిగ్రహ మార్పు కలిగింది. మీరన్నట్టు చాతుగ్రహ కూటమి అన్నా కదా, షష్టగ్రహ కూటమి అప్పుడు ఏర్పడింది ఆ సమయంలో గత సంవత్సరం. తదనంతరం మన భారతదేశంలో కనిపించదండి, మనకు ప్రభావం ఉండదండి. ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రభావము ఈ సృష్టికంతా కూడా ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. ఆ గ్రహాలకి గ్రహణం ఏర్పడుతున్నప్పుడు భూమి మీద ఎఫెక్ట్ అనేటువంటి ఉంటుంది. మన దేశంలో కనబడకపోయినా ఏప్రిల్ 26వ తారీఖు రోజున జరిగింది పెహల్గాం దాడి, మన భారతదేశంలో కోల్పోయాం. ఇప్పుడు కూడా గ్రహణాలు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ప్రభావితము ఎక్కువగా చేయవు, కొద్ది మొత్తంలో చేస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి దుస్సంఘటనలకి భవిష్యత్తులో జరిగేటువంటి వాటికి సూచిక. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే